తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టి 2 రోజులు పూర్తి కాలేదు. అప్పుడే కీలక పరిణామాల చోటు మొదలైంది. పరిపాలనా పరంగా రేవంత్ రెడ్డి పైన పూర్తి నమ్మకంతో ఉన్న హైకమాండ్ ఇప్పుడు రాష్ట్ర పార్టీ వ్యవహారాల కోసం కొత్త ఇన్ఛార్జ్ను నియమించాలని నిర్ణయించింది. అందుకే తెలంగాణలో పార్టీని మరింతగా బలోపేతం చేయడం కోసం రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షి స్థానంలో ఒక మాజీ ముఖ్యమంత్రికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ బాధ్యతలపైన కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత దీపాదాస్ మున్షిని పార్టీ ఇన్ఛార్జిగా నియమించారు. కానీ ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అవసరాలకు అనుగుణంగా మారుతున్న రాజకీయ సమీకరణాల కోసం ప్రస్తుత తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ను నియమించాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. దీపాదాస్ మున్షి సేవలు త్వరలో ఎన్నికలు జరిగే వివిధ రాష్ట్రాల్లో వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ప్రస్తుత మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు కాంగ్రెస్ పెద్దలు. త్వరలో ఎన్నికలు జరిగే బీహార్, ఢిల్లీ పైన కాంగ్రెస్ అధినాయకత్వం ఫోకస్ చేసింది. అందుకే అక్కడ ప్రత్యేకంగా ఎంపిక చేసిన పార్టీ నేతలను కాంగ్రెస్ అధిష్టానం మోహరిస్తోంది. ఈ నెల 15 లోపే ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎలా అయినా ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పాలని ఆలోచనలో భాగంగా ఈసారి ఆప్తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలతో పాటుగా బీహార్ ఎన్నికలు కాంగ్రెస్ నాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్రంలో పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను దగ్గరుండి నడిపిస్తున్నారు. ఇక వీటితో పాటు మరికొన్ని రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి. బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో మాజీ ముఖ్యమంత్రికి తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటన చేసే ఛాన్స్ ఉందని గాంధీ భవన్ గుసగుసలు వినబడుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.